బిడ్డల ఆత్మ గౌరవం జేఎస్పీ, బీసీ రాజ్యం కోసం పుట్టిన జేఎస్పీ, బడుగుల రాజ్యం రావాలన్నది జేఎస్పీ, మన బహుజన రాజ్యం తేవాలన్నది జేఎస్పీ. జయ హో జయ హో జేఎస్పీ, జయ హో జయ హో జయ హో జేఎస్పీ, జయ హో జేఎస్పీ. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న జాతి జనగణనలో బీసీ కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈరోజు హైదరాబాద్లోని రిజిస్టర్ ఆఫ్ సెన్సస్ కార్యాలయం ముందు మాజీ పార్లమెంట్ సభ్యులు వి హనుమంతరావు చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ హాజరై ఆందోళనకు పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఓబీసీ వర్గానికే చెందిన ప్రధాని నరేంద్ర మోడీ 12 సంవత్సరాలు దిగ్విజయంగా ప్రధానమంత్రి బాధ్యతలను పూర్తి చేసినందుకు అభినందనలు తెలుపుతున్నామని, కానీ ఇదే సమయంలో 12 సంవత్సరాల తన పరిపాలనలో బీసీలకు ఒరగబెట్టింది ఏమీ లేదన్నారు. కులగణన చేస్తామని బీసీలకు మాట ఇచ్చి నేడు దానిని పూర్తిగా విస్మరించారని, కులగణన చేపట్టి బీసీ లెక్కలు తేల్చకపోతే బీజేపీని బీసీలే గోరీ కడతారని శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా హెచ్చరించారు. ఈ ఆందోళనలో బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జా కృష్ణ, నాయకులు లక్ష్మణ్ యాదవ్, శ్రీకాంత్ గౌడ్, కోట్ల శ్రీనివాస్, రోహిత్ ముదిరాజ్, దిబ్బి రాంబాబు, కృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా జరిగేటువంటి జాతి జనగణనలో బీసీ కులగణన కూడా చేపట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, ఓబీసీ పార్లమెంటరీ ఫోరం మాజీ కన్వీనర్ అయినటువంటి పెద్దలు గౌరవనీయులు హనుమంతరావు గారు చేపట్టినటువంటి ఈ ముట్టడి కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘంగా, బీసీ జేఏసీగా మేము పూర్తి మద్దతు ఇస్తున్నాం. ఈరోజు నిన్ననే భారత ప్రధానిగా నరేంద్ర మోదీ గారు 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో నెహ్రూ గారి తర్వాత నరేంద్ర మోదీ గారు ఎక్కువ కాలం పనిచేసిన ప్రధానమంత్రి ఉండే. కానీ నిన్ననే మనం మీడియాలో చూసాం, నరేంద్ర మోదీ గారు నెహ్రూ గారి రికార్డును కూడా ఇలా క్రాస్ చేసి 12 ఏళ్ళు పూర్తి చేసుకుందని చెప్పి ఇలా మీడియాలో రావడం జరిగింది. మేము అంటున్నాం, 12 ఏళ్ళుగా ఓబీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నరేంద్ర మోదీ గారు పూర్తి చేసుకున్నందుకు మేము అభినందన తెలుపుతున్నాం ఒక ఓబీసీ ప్రధానమంత్రిగా. ఇదే సమయంలో ఇలా కోట్ల గొంతులు మీరు ఓబీసీలకు ఏం చేసిర్రు, ఈ 12 ఏళ్ళుగా మీరు ఎలగబెట్టింది ఏంది, మీరు చేసిన ఘనకార్యం ఏంది, ఓబీసీ ప్రధానమంత్రిగా 12 ఏళ్ళుగా పూర్తి చేసుకున్నందుకు ఇలా ఓబీసీ వర్గాలు సంతోషపడాలనో, ఏడవాలనో, బాధపడాలనో ఇలా అర్థం కావడం లేదు. ఇలా ఒక కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టమంటే పెట్టవు, మహిళా బిల్లు పెడితే మహిళా బిల్లు సబ్ కోట పెట్టవు, కేంద్ర బడ్జెట్లో బీసీలకు బడ్జెట్ పెట్టవు, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వవు, క్రిమిలేయర్ని రద్దు చేయవు, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో రిజర్వేషన్లు పెట్టవు, జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు పెంచమంటే పెంచవు. 12 ఏళ్లుగా ప్రధానమంత్రి బీసీలకు ఒక్క మంచి పనైనా చేసినవా? ఒక్క మంచి పనైనా చేసినవా? చేయలే. 12 ఏళ్లుగా బీసీలకు, బీసీ ప్రధానమంత్రి ఉండి బీసీలకు ద్రోహం తలపెట్టిండు. బీసీ రిజర్వేషన్లు అసెంబ్లీలో హనుమంతరావు గారి ఇనిషియేట్ తోటి అసెంబ్లీలో బిల్ అయింది.
పార్లమెంట్ పోయి ఇప్పుడు సంవత్సరానికి ఎక్కువైపోయింది, 13 నెలలో 14 నెలలు అయింది. ఇంతవరకు పార్లమెంట్ పోయిన బిల్లు ఇంతవరకు ఆమోదం తెలపలే. అదేవిధంగా కులగణనలో శుద్ధ అబద్ధ మాటలు చెప్పిండు. బీసీలను దగా చేసి మోసం చేసి బీసీలను అడుగడుగున అన్యాయం చేయడానికి ఇవాళ నరేంద్ర మోదీ గారు కంకణం కట్టుకున్నాడు. బీజేపీ ప్రభుత్వం ఇవాళ బీసీ వ్యతిరేక ప్రభుత్వం అయిపోయింది. భారతీయ జనతా పార్టీ ఒకే సిద్ధాంతం ఒకే మాట అంటారు. మేము అంటున్నాం, బీసీల పట్ల మీకు 2 నాలుకల ధోరణి ఎందుకు? మేము కులగణన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంటే మీరు కులగణన చేయండి, మేము మద్దతు ఇస్తామని పార్లమెంట్లో చెప్పారు రాజ్నాథ్ సింగ్ గారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ పార్లమెంట్లో కూడా చెప్పారు చేస్తామని, ఆ తర్వాత చేయనన్నారు. సుప్రీంకోర్టుకు రిటర్న్గా అఫిడవిట్ ఇచ్చారు మేము చేయమని. మళ్ళీ బీహార్ ఎన్నికల సందర్భంగా మేము చేస్తున్నటువంటి పోరాట ఫలితంగా మళ్ళీ కులగణన చేస్తామని ఒప్పుకున్నారు. ఏప్రిల్ 30, 2025 పెడుతున్నాం. ఆ జనగణనలో బీసీ కులగణన స్టార్ట్ చేస్తున్నామని నరేంద్ర మోదీ గారు స్వయంగా ప్రకటించారు. మరి మీరు ప్రకటించిన దానికి ఇప్పుడు ఏప్రిల్ 1, 2026 నుంచి దేశవ్యాప్తంగా మొదటి దశ జాతి జనగణన స్టార్ట్ అయింది. అందులో ఓబీసీ కుటుంబాలు ఎందుకు లేవు? భారతీయ జనతా పార్టీ కాదు అది, బీసీలకు అది భారతీయ జూటా పార్టీ. బీసీలకు జూటా పార్టీ, భారతీయ జనతా పార్టీ కాదు. బి అంటే బీసీ, జే అంటే జూటా, పి అంటే పార్టీ. బీసీలకు భారతీయ బీసీ జూటా పార్టీగా బీజేపీ మారిపోయింది. బీసీలకు బీసీల ద్రోవుల పార్టీ బీజేపీ. ఎందుకు ఇలా కులగణన చేయదు? మా వాటా మాకు ఎందుకు ఇయ్యదు? జంతువులకు లెక్కలున్నాయి దేశంలో, పిల్లులకు కుక్కలకు నక్కలకు లెక్కలున్నాయి, మనుషులకు ఎందుకు లెక్కలు లేవు? ఈ దేశ పౌరులం కాదా? ఈ దేశం వారసులం కాదా? మేము బడ్జెట్ పన్నులు కడతలేమా? అందుకని హనుమంతన్న చెప్పాడు, దాన్ని అంగీకరిస్తూ మీరు గనక జాతి జనగణనలో మీరు సమగ్ర కులగణన చేపట్టకపోతే, బీసీ లెక్కలు తీయకపోతే దేశంలోని 70 కోట్ల మంది బీసీలం జాతి జనగణనను బహిష్కరిస్తాం. మా లెక్కలు లేనటువంటి జనగణన మాకు అవసరం లేదు. మీరు ఎన్ని కేసులన్నా పెట్టుకోండి, ఎంతమందిని అరెస్ట్ చేయించండి. మమ్మల్ని లెక్కిస్తే, మమ్మల్ని గుర్తిస్తే బీసీ కుటుంబాలు ఎన్ని ఉన్నాయి, బీసీలు ఎంతమంది అని లెక్కిస్తే మేము జనగణనలో పాల్గొంటాం. లెక్కించకపోతే మాత్రం జనగణనను మూకుమ్మడిగా మేమందరం బహిష్కరిస్తాం. కేవలం అగ్రకులాల లెక్కలు తీసుకో. మా సోదర ఎస్సీ ఎస్టీ మైనార్టీలను కలుపుకుంటాం. 90% ఉన్నాం ఈ దేశంలో. 90% మేము బహిష్కరిస్తే మీరు ఎవరు లెక్కలు బయట పెడతారు? కాబట్టి ఖబర్దార్. ఇప్పుడు ఈ రోజు ప్రశాంతంగా ప్రజాస్వామ్యతంగా హనుమంతరావు అన్న ఇక్కడ ధర్నా చేసినాం. ఇక మళ్ళీ వచ్చే ధర్నా ఇట్లా ఉండదు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎక్కడ ఉన్నాయో అవన్నీ ముట్టడిస్తాం. జాతీయ రహదారులు దిగ్బంధం చేస్తాం. రైల్వే ట్రాకుల మీద శాంతియుతంగా నిరసన తెలుపుతాం. కేంద్ర మంత్రుల పర్యటనలు అడ్డుకుంటాం. భారత ప్రధానమంత్రి రాష్ట్రపతి పర్యటనలు అడ్డుకుంటాం. మొన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు వచ్చినప్పుడు ఇక్కడ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం జరిపినాం. కానీ మరొకసారి నరేంద్ర మోదీ పర్యటన ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు ఎక్కడున్న ఆయన పర్యటన అడ్డుకొని తీరుతాం. మా హక్కులను కాలరాస్తే బీజేపీకి బీసీలే గోరి కడతారు, బీజేపీకి బీసీలే పాడగడతారు, బీజేపీని రాజకీయంగా బొంద పెడతాం. గుర్తుపెట్టుకోండి. బీసీలు అంటే బిచ్చగాళ్ళు అనుకుంటారా? బీసీలు అంటే మేము హక్కులు లేని అనుకుంటారా? బిడ్డ, మండల్ కమిషన్ నుంచి ఇప్పటి వరకు మాకు అన్యాయం చేస్తున్నారు. ఈ అన్యాయం ఇట్టే చేసుకుంటూ పోతే మిమ్మల్ని బంగాళాఖాతంలో కలపడం ఖాయమని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నా.